ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎలా ఉండబోతుందంటారు? ఏం జరగదు. టీడీపీ జెండా కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటికి కూడా ఆయన ఎగదాటిగా గెలుస్తాడు. ఎందుకంటారు? ఇప్పుడు ఇన్ని పథకాలు పోతున్నాయండి, ఏంటి గెలిచాడు? ఆయన సింగిల్గా వస్తున్నాడు కదా. మాకే ప్రతిపక్షాలు ఆ పార్టీ ఈ పార్టీ ఎవరు ముట్టుకోలే కదా, సింగిలే వస్తున్నాడు. వాళ్ళు ఎన్ని పార్టీలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు. 2014 వచ్చినాడు, 19 కూడా వస్తాడు, 24 కూడా వస్తాడు. వీళ్ళు అరాచకాలు చేస్తారు కాబట్టి 2024 మాది అధికారం కూడా 2000 నారా లోకేష్ ఉన్నారు, చంద్రబాబు అంటున్నారు. మరి 2020 అంత తెలుస్తాము, ఒక్కొక్కరికి కథ తెలుస్తాము అంటున్నారు. ఒక్కొక్కరు అంతు ఏంటి ఎవరిని తెలుస్తాడు ఆయన? ఏంది చెల్లిస్తాడండి? జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఎస్సీ ఎస్టీ ప్రజలు చాలండి, బీద ప్రజలు చాలు, ఆయన ఓటు చాలు, మహిళలు చాలు. మహిళలకు ఎన్నండి? ఆసరా, 0 వడ్డీ ఎన్ని ఇచ్చాడండి, చేయుతా, డాకరా రుణమాఫీ, ఇన్ని పథకాలు ఇచ్చాడు. ఓన్లీ డాకరా మహిళ ఓట్లు ఇస్తాడండి, ఆయనకి గెలిచేస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఏం పవన్ కళ్యాణ్ అని ఏం ఆయన సినిమాలు వేసుకోకుండా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నేను కాదని, ఆయన ఓ సినీ హీరో, ఆయన ఒక పబ్లిక్ హీరో, నేను కాదని లేడా. ఓన్లీ రాజకీయంగా ఆయన తలంబాడండి. ఓన్లీ సినిమాకి సెలబ్రిటీ చెప్పు ఆయన ఉంటాడు, కానీ రాజకీయంలో మాత్రం ఆయనకి అంటే అవినీతి లేని. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ఆటో ఏడా కానీ రాసినది కూడా లేదు. అది ఇంతకుముందు అవన్నీ అబద్ధం, ఏడైన కేసులు కూడా లేదు. సరిపోనాలు అంటాను కదా నేను, సరిపోనాలు అనేది ఇంకా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? జగన్ అన్న ఎంతమంది సీఎం కావాలనుకున్నా ఏం కాదు, జగనే సీఎం. మళ్ళీ టీడీపీ జనసేన ఇవన్నీ కలిసి పోటీ చేసే ఎవరు ఎన్ని చేసినా కానీ లేదు. నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా 100% పాలన బాగుంది, ప్రతి ఒక్కటి బాగున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కోరుతా సీఎం కావాలని పవన్ కళ్యాణ్ లేదండి, లేదండి, అంత లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే తీరుతాడు. ముఖ్యమంత్రి ఎంతమంది కలిసి వచ్చిన ఇప్పుడు పొత్తులపై కలిసి ఎన్ని కాదు, మొత్తం అన్ని ఏకమైనా కానీ ఏం కాదు, ఏం కాదు. ఇంతకుముందు కూడా చంద్రబాబు కలిసి పోటీ చేశారు, కాంగ్రెస్. చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ వచ్చినా ఏం కాదు. అవన్నీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ వ్యక్తులు కానీ ఊరికి బురద చల్లే మాటలు తప్పితే అలాంటిది ఏమీ లేదండి. ఖచ్చితంగా అందరికీ బాగా జరుగుతుంది. ఇది జన్మభూమి కమిటీల ద్వారా చాలా ఇబ్బందులు పడినారు ప్రజలు. అందువల్లనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చమర గీతం పాడి జగనన్న ప్రభుత్వం చేసుకున్న విధంగా ప్రజలందరూ చేశారు. అలా చంద్రబాబు గారు ఇంతకుముందు ఎలా చేశారంటారు? 14 ఏళ్ళు ఇంతకుముందు అంటే కొన్ని అంతే వచ్చేది కూడా రాలేదు. ఇట్లా ఇంతకుముందు రుణమాఫీ అవన్నీ చేశారంటారా చంద్రబాబు గారు? రుణమాఫీ ఇచ్చారా? ఏడొచ్చినాయి. జాబ్ వస్తుంది అన్నాడు, అప్పుడు వచ్చాయా? ఏంటికి రాలే. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎలా ఉండబోతుందంటారు? ఏం జరగదు. టీడీపీ జెండా కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటికి కూడా ఆయన ఎగదాటిగా గెలుస్తాడు. ఎందుకంటారు? ఇప్పుడు ఇన్ని పథకాలు పోతున్నాయండి, ఏంటి గెలిచాడు? ఆయన సింగిల్గా వస్తున్నాడు కదా. మాకే ప్రతిపక్షాలు ఆ పార్టీ ఈ పార్టీ ఎవరు ముట్టుకోలే కదా, సింగిలే వస్తున్నాడు. వాళ్ళు ఎన్ని పార్టీలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు. 2014 వచ్చినాడు, 19 కూడా వస్తాడు, 24 కూడా వస్తాడు. వీళ్ళు అరాచకాలు చేస్తారు కాబట్టి 2024 మాది అధికారం కూడా 2000 నారా లోకేష్ ఉన్నారు, చంద్రబాబు అంటున్నారు. మరి 2020 అంత తెలుస్తాము, ఒక్కొక్కరికి కథ తెలుస్తాము అంటున్నారు. ఒక్కొక్కరు అంతు ఏంటి ఎవరిని తెలుస్తాడు? ఆయన ఏంది చెల్లిస్తాడండి? జగన్మోహన్ 14 ఏళ్ళు చేశారు. ఎలా చేశారంటారు సార్? మీ చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు చేశారు, కరెక్టే. కానీ ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలు 2 కలిపి ఉండింది. అప్పట్లో ఆదాయం బాగుండింది. ఆ రోజు ఏదో జరిగింది, అంతా తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టి తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు రాజధాని బాయా, అన్నీ బాయా, ఆర్థిక నిధులు లేవు. సో అందువల్ల ఈరోజు ఒకటే చోట రాజధాని నిర్మిస్తే మిగతా ప్రాంతాలకు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి 3 రాజధానుల వల్ల న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే 3 రాజధానులకే ఉంటుందండి. మొన్న సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, అమరావతి పైన సిట్టు వేసుకోవడానికి ఏపీ గవర్నమెంట్కి అనుమతులు ఇచ్చేసింది. అంటే వాళ్ళ తేల్చే అవకాశం ఉందంటారా? టీడీపీ స్కామ్లు బయట ఖచ్చితంగా అండి. అమరావతి అనేది ఒక బోగస్ వాళ్ళు చేశారు, కానీ ఖచ్చితంగా అది
టీడీపీ నాయకులు మాత్రమే ఉన్నారు కానీ పేద రైతులు అయితే ఎవరు లేరండి. వాళ్ళ కోసం మాత్రమే అమరావతి జరిగే విధంగా ఉంది. అలాంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా లోపల పోయే పరిస్థితి కానీ ఉంటుంది. ఇంతకుముందు చంద్రబాబు ఎలా చేశారంట ఆయన? ఇంతకుముందు గత ప్రభుత్వం ఏమీ లేదండి. ఇప్పుడైతే బాగా ఉంది జగన్ గారు వచ్చినిచ్చి. చంద్రబాబు అన్నారు ఇంతకుముందు నేను రుణమాఫీ చేశాను, అవి చేశాను, ఇవి చేశాను అన్నారు. అవన్నీ ఏది లేదండి. జగన్ అన్న కొన్ని పథకాలు ఇచ్చినాడు. ఆ పథకాలు ప్రతి ఒక్కటి నిరూపించుకున్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఆయన చెప్పిన 600 హామీలు నెరవేర్చలేదంట. నెరవేర్చలేదండి. జగన్ గారు వచ్చి నుంచే పాలన బాగుంది. అంటే అంటున్నారు పథకాల వల్ల ప్రజలకు సోమరిపోతున్నారు, పని చేయకుండా అంటున్నారు. ఏమంటారు? అవన్నీ ఏం లేదండి. అది పథకాలు లెక్కలు ఉండే వాళ్ళకి లెక్క విలువ తెస్తారు, లెక్క లేని వాళ్ళకి లెక్క విలువ తెస్తుంది. అలా లెక్క ఉండే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అప్పుడు కానీ ఇప్పుడే బాగుంది. ఇంతకుముందు చంద్రబాబు గారు చేశారు కదా. ఏం చేసినాడు? 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం చేసినాడు ఆయన? ఏం చేయలేదు. చేశానంటే రైతులకు రుణమాఫీ మామూలు అంటారు అవన్నీ మామూలు ఉద్యోగం అనుకుంటా అంటారు. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళే తిని వాళ్ళే పెద్ద గొప్ప అయిపోయినారు. ఇదే ఊర్లోనే అయినారు. మళ్ళీ ఏమి అంత దూరం వద్దు. వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ అయ్యేది సీఎం. అప్పులు పాలు చేసి ప్రజలపైన భారం అది మామూలు వ్యవస్థ దెబ్బతినింది కాబట్టి మామూలే అవుతా ఉంటుంది. మళ్ళీ తెత్తంటారు, పెడతంటారు, మళ్ళీ తీరుస్తారు. దాని ఏముంది? యా ముఖ్యమంత్రి వచ్చినా కానీ అప్పు చేయింది తీరదు కదా. అన్నీ చేస్తారు. మళ్ళీ చంద్రబాబు అంటున్నారు, యా చంద్రబాబు రావు అంటున్నారు. కానీ వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తారు. నమ్ముతారా? అవన్నీ ఏం లేదులే కానీ ఆయన మామూలు కళ్ళబుల్ల మాటలు చెప్తా ఉంటాడు అంతే. వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తారు. ఎవరి చేత కాదు ఇట్లా పథకాలు వెళ్ళాడు. ఏం లేదు. 60 ఏళ్ళ పరిపాలన 60 ఏళ్ళ ముందు చూసినా ఇట్లా ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే. మీ 60 ఏళ్ళ 60 ఏళ్ళ ముందు ఇట్లా ముఖ్యమంత్రిని ఎడ చూడలే. ఇదే ఫస్ట్. 120 సీట్లకేం తగ్గదు. ఆయనే 14 ఏళ్ళు చేశారు సీఎంగా. ఎలా చేశారంటారు ఆయన? చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కాదనిలే. ఇన్ని పథకాలు పెట్టిండు ఆయన. ఇన్ని ప్రజలకు ఇప్పుడు చేసిందిలే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఓసి ప్రతి ఒక్కరి పథకం అందుతుంది. ఇంకేం కాదు. ఆయన ఇంత పథకాలు ఎప్పుడైనా ఇచ్చినాడా? ఎప్పుడైనా లేదంటారా? బాబు వస్తే జాబ్ వస్తుంది. 600 హామీలు ఇచ్చారు ఆయన. బాబు వస్తే జాబ్ వస్తుంది, రైతు రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ, అలానే అమరావతిని సింగపూర్ చేస్తాను, ఇవన్నీ చేశారు కదా. అవన్నీ కీలకం ప్రతిపక్షాలు చేసేటివి. కానీ ఏం చేశారండి? చంద్రబాబు గారు అవన్నీ చేయలేదంట. ఏంటి చేశారు చెప్పండి. మీరు చెప్పండి ఏం చేశారు? ఇప్పుడు నారా లోకేష్ అయితే చంద్రబాబు అంటున్నారు మేమున్నప్పుడు 40,000 కంపెనీలు తెచ్చాము, 6 లక్షల ఉద్యోగాలు తెచ్చామంటున్నారు. ఎప్పుడు ఇచ్చారు చెప్పండి? అప్పుడు కియా ఫ్యాక్టరీలు చంద్రబాబు ఇచ్చేది వాస్తవమే, నేను కాదనిలే. వాళ్ళు కొంతమంది ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఆయన తెచ్చినాడు. ఆయన వరకు కరెక్టే. అది కియా ఫ్యాక్టరీ తెచ్చినాడు. వాళ్ళు స్టూడెంట్స్ బాగా పడినారు, కరెక్టే. ఇంకా అది మన జిల్లాలో అది ఒకటే తెచ్చినది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కూడా మా కియా ఫ్యాక్టరీ ఇచ్చింది ఆయనే. ఇంతవరకు మాకు అనంతపురం జిల్లాలో ఏం పెట్టిలే కదా. అంటే రాష్ట్రానికి ఏం చేయలేదంటారు ఆయన. ఇప్పుడు విడిపోయినాక ఏం చేశాడండి? ఏం చేయలేదంట. ఏం చేసినట్టు ఏం చేసింది? 14 తర్వాత ఏం చేసింది? అమరావతిని సింగపూర్ చేస్తానంటే జనాలే నమ్మలేదు నన్ను అంటారు. ఇప్పటికి నమ్మలేదండి వాళ్ళు. చంద్రబాబు నమ్మలే కదా. ఎందుకు నమ్మలేదంటే ఆయన ఒకటి చేసి ఇప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఇప్పుడు ప్రజలు నమ్ముకుని ఓట్లు వేసినారు. ఆయన ఏం చేశాడండి? వాలంటీర్ వ్యవస్థ పెట్టలే, స్వచ్ఛవాళ్ళ వ్యవస్థ పెట్టలే, ఏది పెట్టలే. అలాంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిచి గాంధీజీ రాజ్యం పెట్టేసినాడు. ఇప్పుడు ఏ ఊరు పోయినా కూడా, పల్లెల్లో పోయినా కూడా నీకు ఏదన్నా పింఛను కావాలన్నా స్వచ్ఛవాళ్ళం పోతారు. ప్రజల వద్దకే పాలన జరుగుతుందంట. ప్రజల వద్ద పాలన కరెక్ట్ జరుగుతుందండి.